భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గంట గంటకు నీటి మట్టం పెరుగుతూ గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 46.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంది గోదావరి. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 10,73,000 క్యూసెక్కులుగా నీరు దిగువకు వెళ్లిపోతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరో అడుగు మేర నీటి మట్టం పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అధికారులు. భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ అడిగి తెలుసుకుందాం. మహేందర్, చెప్పండి, 45 అడుగులకు మరి కొంత దూరంలో ఉన్న ప్రస్తుత ఉధృతి ఏం చెప్తున్నారు అధికారులు? అప్డేట్ ఏంటి? సో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇన్ఫర్మేషన్ చెప్పండి. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాలుస్తుంది. ప్రస్తుతం 47 అడుగులకు వద్ద గోదావరి నీటి మట్టం చేరుకుంది. 48 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం సంబంధించి చేశారు. ఎందుకంటే పైనుంచి ఎక్కువగా ఇన్ఫ్లో భారీగా భద్రాచలం వద్ద గోదావరిలోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం 11 లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. పైనుంచి ఇంకా 16 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. 12 లక్షల క్యూసెక్ల నీరు వస్తే 48 అడుగులకు చేరుతుంది. అప్పుడు రెండో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం మనం భద్రాచలం దగ్గర ఇక్కడ స్థానాల గట్టు దగ్గర ఉన్న ఇది పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కరెంటు సంబంధించిన పోల్స్ కూడా విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవి కూడా నీట మునిగాయి. అంటే ఇది ఈ మొత్తం నీట మునిగితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రతి ఏటా ఇదే జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముంపు ప్రాంతాల ప్రజలను ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలం ఎప్పుడైనా గోదావరి నీటి మట్టం పెరిగిన సందర్భంలో 4 మండలాల్లో 44 గ్రామాలపై ప్రధానంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇందులో బూర్గంపాడు, భద్రాచలంతో పాటుగా చెర్ల, అశ్వాపురం ప్లస్ పినపాక, దుమ్ముగూడెం ఈ 4 మండలాలకు సంబంధించి కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ప్రస్తుతం నెల్లిపాక సంబంధించిన విలేజ్ లోపలికి కూడా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అక్కడ ముంపు గ్రామం కూడా అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. మిగతా గ్రామాలు దాదాపుగా ఇంకా 38 గ్రామాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిన వెంటనే ఈ గ్రామాలను కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తామని కూడా జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న గోదావరి ఫ్లోటింగ్ దృష్ట్యా అందరూ ఈ పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. ఏదైనా అత్యవసర అవసరాలు అయితేనే బయటికి రావాలి. ఏదైనా ప్రయాణాలు కూడా రద్దు చేసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ముంపు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. గోదావరి ఫ్లోటింగ్ పెరిగిన సమయంలో ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరు మొండికేయొద్దని కూడా కలెక్టర్ కూడా చాలా సీరియస్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ గత వారం రోజుల నుంచి కూడా అక్కడ కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీగా వరద అనేది అక్కడ ప్రాణహిత గోదావరి కలవడంతో కూడా ఈ సర్ప్లేజ్ అంటే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున వాటర్ దిగువకు వస్తుంది. దీంతో ఇక్కడ ఫ్లోటింగ్ పెరుగుతుంది. దీంతో శబరి నది ఫ్లోటింగ్ కూడా ఈసారి భారీ ఎత్తున ఉందని చెప్పుకోవాలి. ఇటు శబరి నది ఫ్లోటింగ్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టు కూడా ఇక్కడ కూడా ఫ్లోటింగ్ అనేది చాలా వరకు పెరిగింది. తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 70 మీటర్లు కానీ ప్రస్తుతం 72 మీటర్ల సంబంధించి చేరింది. 50,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుంది. 50,000 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అయితే మరో గంటన్నర సమయంలో కూడా 48 అడుగులకు కూడా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం చేరనుంది. అప్పుడు అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై ఉంది. హరి ఓకే మహేందర్.